అదేవిధంగా లక్ష్మణ్ గారు తుద్యాల లక్ష్మణ్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గ్రామంలో మరి ఎందుకు పెట్టుకున్నామనే సంగతి మరి ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పినారు. రామచంద్ర రెడ్డి కూడా చెప్పినారు. ఇక్కడ ఒక ముగ్గురు హఠాత్తుగా వారికి హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా చనిపోవడం జరిగింది. మరి ఇలా ఎందుకు చనిపోతున్నారు అనే ఒక ప్రశ్న మన సామా రామచంద్ర రెడ్డి అన్న గారి మధ్యలో వెలిసింది. ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న వచ్చింది కాబట్టి దాన్ని ఎలాగో కనుక్కోవాలి. ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అందరికి కూడా టెస్టులు చేపిస్తే మరి ఏం ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ఇలాంటి సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఈ విధంగా యువకులు ఎందుకు చనిపోతా ఉన్నారు అనేది తెలుసుకున్నాము. వాళ్ళకి సేవ చేద్దామనే ఒక సదుద్దేశంతో ఈరోజు మెడికల్ హెల్త్ క్యాంపు సామ రామచంద్ర రెడ్డి గారు మరి మన స్పీకర్ గారి పర్మిషన్తో ఏర్పాటు చేయడం జరిగింది. మరి రామచంద్ర రెడ్డి గారు చెప్పినారు నాకు, సుధాకర్ రెడ్డి మరి ఇట్లా జరుగుతుంది కాబట్టి హెల్త్ క్యాంప్ పెడుతున్నా, మరి మీ అందరూ కూడా రావాలి, కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి, మరి మీకు తెలిసిన అందరూ కూడా చెప్పు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన నాతో ఆయన కాడికి నేను కూడా సహకారం చేస్తున్నా. పెద్దలు గౌరవనీయులు మన స్పీకర్ అయినటువంటి ప్రసాద్ అన్న గారు కూడా చెప్పినారు, దానికి ఎట్లాంటి ఖర్చున్నా కూడా నేను కూడా భరిస్తానని చెప్పినాడు అని చెప్పి వారు చెప్పినప్పుడు నాకు కూడా సంతోషం అనిపించింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మరి ప్రసాద్ అన్న గారు ముందే ఉంటారు. మరి ఆయన ఒకటే అనుకుంటాడు, అంటా ఉంటాడు నాతో, మానవ సేవే మాధవ సేవ. మనము మాధవుడు అంటే దేవుడు, మరి మనుషులకు మనం సేవ చేసినప్పుడే మనకు దేవుని సేవ చేసినట్లు. దేవుని సేవ అనేది ఒక స్పెషల్ గా వేరుగా ఉండదు. కాబట్టి మనం మన తోటి వారికి, వాళ్ళు బీదలైనా సరే గొప్పలైనా సరే, మరి ఏ కులానికి చెందిన వారైనా సరే, ఏ మతానికి చెందిన వారైనా సరే, మరి వారికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే మరి ఆ ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోరు. సుధాకర్ రెడ్డి తప్పకుండా మన విలువల ప్రజల్లో ఉండాలి, ప్రజా సేవలో ఉండాలి. మరి వాళ్ళు ఎప్పుడైనా కూడా మనల్ని గుర్తిస్తారు. కాబట్టి ఈ రోజు నేను మళ్ళీ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి నాకు చాలా సందర్భాల్లో కూడా చెప్పిన విషయాలు ఈరోజు మీతో నేను పంచుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని మించింది లేదు. మహాభాగ్యం అంటే ఆరోగ్యం ఉన్నోడే అన్ని ఉన్నట్లు. ఎన్నో డబ్బులుంటే మనకు పనికిరావు. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే మనకు ఎన్ని డబ్బులున్నా ఏమున్నా సుఖపడగలుగుతాం, తినగలుగుతాం. లేదంటే మనకు షుగర్ వచ్చి, బీపీలు వచ్చి, ఇంకేమైనా క్యాన్సర్ వచ్చినాయి అనుకో, మనం బెడ్ మీద పడుకుంటాం. ఎన్ని డబ్బులున్నా కూడా పనికిరావు, మనల్ని కాపాడలేవు. కాబట్టి మనమందరం కూడా ఒకటే నేర్చుకోవాలి, తప్పకుండా మనమందరం కూడా శారీరక శ్రమ అలవాటు చేసుకోవాలి. అంటే పొద్దున్నే లేచి జిమ్ పోవడము, లేదంటే పొలాల్లో పని చేయడము, ఏదో విధంగా మనం ప్రతిరోజు ఏదో విధంగా మనం శారీరక శ్రమ మనం అలవాటు పరుచుకుంటే మనం తప్పకుండా మన ఆరోగ్యం బాగుపడుతుంది. అందరం కూడా సంతోషంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి మీకు అందరికీ వచ్చిన విషయమే, మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మరి వెంటనే వారు ఈ ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం జరిగింది. 10 లక్షల రూపాయల వరకు, అంటే ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 5 లక్షల రూపాయలు ఉండే. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మరి ఈ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది కూడా మరి కాంగ్రెస్ పార్టీయే. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీని మనందరికీ కూడా ప్రజల ఆరోగ్యం గురించి వారు ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన పెద్దలు గడ్డ ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వారు కూడా ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి, ప్రజల ఆరోగ్యాన్ని ఉద్దేశించి వారు ఆలోచన చేయడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీని వెంటనే 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. అంటే మరి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు యనమల రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపదలుచుకున్నారు అనేది మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీకందరికీ కూడా తెలిసిన విషయమే, మహిళలకు వెంటనే మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24 గంటల లోపే మహిళలందరికీ కూడా ఫ్రీగా బస్సు ఇవ్వడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఫ్రీగా బస్సులు తిరిగే కార్యక్రమాన్ని మరి వారు మనకు ఇవ్వడం కూడా జరిగింది. ఈ 6 గ్యారెంటీల్లో ఇంకా కొన్ని గ్యారెంటీలు ఇప్పుడే మన ఇంద్రమతి వాళ్ళని స్టార్ట్ చేసినాం. మీకు అందరూ ఇచ్చిన విషయమే. మరి ఇప్పుడు ప్రతి వార్డులో ప్రతి ఇంటిలోకి వెళ్ళి మా సర్వేస్ వార్డ్ ఆఫీసర్స్ వెళ్ళి మరి ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తా ఉన్నారు. మరి ఎక్కడెక్కడ వాళ్ళ అవసరం ఉన్నాయి, మరి ఎవరు కరెక్ట్ వాళ్ళ లబ్ధిదారులు, మరి ఓపెన్ ప్లాట్ ఉంటే మరి ఓసీబీసీలకు అయితే 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు అయితే ఈ ఇంధన గృహాల కింద 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి.
అందరూ కూడా మరి సద్వినియోగం చేసుకొని ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓపెన్ ప్లాట్స్ ఉంటే లేదంటే ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఒక రేతులు లేకుంటే బండల సప్లాలు ఉంటే తప్పకుండా మీకు అందరికి కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఓసీపీసీలకు అయితే 5 లక్షల రూపాయలు ఎస్సీఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు తప్పకుండా గవర్నమెంట్ పరంగా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ